3 ఆర్టీవీ వ్యూహం చూడు. సిద్ధం సిద్ధం. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. సిద్ధం సిద్ధం. జగనన్న గెలుపు కోసం అందరూ సిద్ధమా? సిద్ధం సిద్ధమా? ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతూ రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం, శపథం సినిమాలు రిలీజ్ కి ముందే ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో వ్యూహం ఫీవర్ ఓ ఊపేస్తోంది. రిలీజ్ కి ముందే ట్రైలర్లను ప్రదర్శిస్తూ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అటు బ్రిటన్లోనూ వ్యూహం కోసం ఎదురు చూస్తున్నట్టు ఎన్ఆర్ఐలు వీడియోలు పెడుతూ వైరల్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టేలా రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం, శపథం సినిమాల సందర్భంగా అమెరికాలో సందడి నెలకొంది. ఈ సినిమాల ట్రైలర్లను చూసిన అమెరికాలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, ఎన్ఆర్ఐలు రామ్ గోపాల్ వర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధమని ప్రకటించిన ఎన్ఆర్ఐలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడమే మా వ్యూహమని చాటి చెప్పారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు వ్యూహం సినిమా సందర్భంగా సంబరాలు నిర్వహించారు. 1 2 3 ఆర్టీవీ వ్యూహం చూడు. సిద్ధం సిద్ధం. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. సిద్ధం సిద్ధం. జగనన్న గెలుపు కోసం అందరూ సిద్ధమా? సిద్ధం సిద్ధమా? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు చివరిదాకా ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి వరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను యథాతథంగా సినిమా రూపంలో తాను ప్రజల ముందుకు తెచ్చానని రామ్ గోపాల్ వర్మ ప్రకటిస్తే, ఆ విషయాలన్నీ బయటకొస్తే తమకు ఇబ్బందులొస్తాయని టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీల నాయకులు కోర్టును ఆశ్రయించారు. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం అండ్ శపథం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి, వీటన్నిటికి మించి మీ అందరికీ తెలుసు వర్మ మూవీస్ ఎలా ఉంటాయి, ఎలా తీస్తాడు. ఈ పర్టికులర్ వ్యూహం మూవీ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్గా దుష్ట చతుష్టయం ఎంతో మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక పార్టీ కాదు, ఒక కులము కాదు అన్నట్టుగా ఒక చంద్రబాబు ఒక్కడే పోరాడితే డైరెక్ట్గా పోరాడవచ్చు. కానీ చంద్రబాబే కాదు, చంద్రబాబుకు ఉన్న 80% అతని మీడియా, కాంగ్రెస్ పార్టీ బ్యాకెట్, బీజేపీతో డైరెక్ట్గా పొత్తులు పెట్టుకుంటూ వాళ్ళతో లాబింగ్ చేసుకుంటూ ఎట్టకేలకి అధికారంలోకి రావాలనే కుట్రతో ఇంతకుముందు కూడా కుట్రలు చేశాడు. ఇప్పుడు కూడా దాన్ని కుట్రలు చేస్తూ కంటిన్యూ చేస్తూ దానికి తగ్గట్టు ఇంకొక ఆయన ప్యాకేజ్ స్టార్ యాడ్ అయినాడు దీంట్లో. వీళ్ళందరూ కలిసి మీడియాని అడ్డం పెట్టుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్లో బ్యాడ్ ప్రాపగండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే మనకు ప్రజెంట్ జరుగుతున్న ఈ ఆంధ్ర రాజకీయాల్లో మనమందరం ఎన్ఆర్ఐస్ డైరెక్ట్గా మనం ఏమి చేయలేకపోవచ్చు. మనం చేయాల్సింది ఒకటే, జగనన్న ఏమి చేశాడు తెలియని వాళ్ళకి మనం నలుగురికి తెలియపరిచి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అదే చాలా గ్రేట్. ఈ సినిమాకు 2 నెలల క్రితమే సెన్సార్ పూర్తి కాగా విడుదలను ఆపాలని లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యూహం సినిమా సెన్సార్ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ నిలిపివేగా డివిజన్ బెంచ్లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వ్యూహం, శపథం చిత్రాలను సమీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేషన్ ఇచ్చింది. 1 2 3 ఆర్టీవీ వ్యూహం చూడు. 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 వైసీపీ శబ్దం చూడు. 1 2 3 వైసీపీ శబ్దం చూడు. 1 2 3 వైసీపీ శబ్దం చూడు. ఫిబ్రవరి 23న పార్ట్ 1 సినిమాగా వ్యూహం 2 విడుదలవుతుంటే ఒక వారం గ్యాప్ లోనే సీక్వెల్ ను శపథం పేరుతో మార్చి 1న విడుదల చేస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించామే తప్ప ఎవరిని కించపరిచేలా చేయలేదన్నారు ఆర్జీవీ. వ్యూహం, శపథం సినిమాలను ప్రతి ఒక్కరూ చూసుకుంటారనేదే తన ఉద్దేశమని రామ్ గోపాల్ వర్మ అన్నారు. పార్టీలకు అతీతంగా తటస్థంగా ఉన్న వారికి ఆ అవసరం లేదని, పబ్లిక్ గా అందరితో చూడొచ్చని చెప్పారు.
వారం రోజుల్లో 2 సినిమాలతో వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన ఆర్జీవి తన సినిమాలు కొందరికి నచ్చవు, కొందరికి కోపం వస్తాయి, కానీ చూడటం మాత్రం అందరూ చూస్తారని వ్యాఖ్యానించారు. ఆర్జీవి గారి వ్యూహం సెప్టెంబర్ మూవీ ఫిబ్రవరి 23 అండ్ మార్చ్ 1 రిలీజ్ అవుతున్నాయి. తప్పకుండా చూడండి. దీనిలో కొన్ని నిజాలు బట్టలు ఇప్పదీసి చూపిస్తారని అంటున్నారు. నిజంగానే ఆయన టాలెంట్ ఉంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ దీస్ మూవీస్, టు సీ ద అదర్ సైడ్ ఆఫ్ ది విలనిజం ఆఫ్ AP different political party leaders. Media చూపించండి. Media చూపించింది. Again, Vyuham, Septem, February 23rd and March 1st releasing. Please go and watch. RJ గారికి supportive ఉంటుంది. Hope you enjoyed the interaction with RJ గారు as well. Okay. As part of that, we are cutting cake here in Seattle. మేము మూవీకి సిద్ధం, ఏపీలో పొలిటికల్ యాక్షన్ కి సిద్ధం, జగన్ గారి విన్నింగ్ కోసం సిద్ధం, జగన్ గారు దేనికైనా సిద్ధం. వైఎస్ జగన్ అగైన్. ఎవరెన్ని అనుకున్నా, ఎవరు ఎంత బ్యాక్ లాగినా కూడా ముందుకెళ్లే నైజము, మడమ తిప్పని నైజము జగన్ గారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అతనే వస్తాడు. దీనికి తిరుగుండదు. అమెరికాలోని వేర్వేరు నగరాల్లో వ్యూహం, శపథం సినిమాల ట్రైలర్లను వీక్షించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్జీవీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ మరోసారి ఘన విజయం సాధిస్తారని, వై నాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అటు బ్రిటన్లోనూ వ్యూహం, శపథం ముందస్తు రిలీజ్ వేడుకల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా ఆహ్వానించారు.